ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం 2024లో తులారాశి వారి యొక్క పూర్తి జీవితం ఎలా ఉండబోతుంది, అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే ఈ 2024 సంవత్సరంలో గ్రహాల పరంగా ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఈ తులారాశి వారి యొక్క పూర్తి వార్షిక రాశి ఫలాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ 2024 సంవత్సరంలో ముందుగా తులారాశి వారి యొక్క పూర్తి వార్షిక ఫలితాల్ని గనక చూసినట్లయితే తులారాశి వారికి వార్షిక జాతకం 2024 ప్రకారం శని గ్రహం 5వ ఇంటిని ఆక్రమిస్తుంది మరియు శని ఒక అదృష్ట గ్రహం మరియు 5వ ఇంట్లో దాని స్థానం మీ ఉద్యోగానికి సంబంధించి విజయ కథల్ని సృష్టించేలా చేస్తుంది. 5వ ఇంట్లో శని యొక్క అనుకూలమైన స్థానం కారణంగా మీరు మీ కెరీర్కి సంబంధించి కొత్త ఉద్యోగ అవకాశాల్ని పెంపొందేందుకు సిద్ధంగా ఉండవచ్చు మరియు అలాంటి అవకాశాలు మీ లక్ష్యాల్ని నెరవేర్చగలవు. వార్షిక తులారాశి ఫలితాలు 2024 ప్రకారం మీరు మీ ఉద్యోగంలో బాగా మెరుస్తూ ఇతరులకి ఆదర్శంగా నిలిచే స్థితిలో ఉండవచ్చు. మీరు అప్గ్రేడ్ చేయడానికి మరియు విజయాన్ని అందుకోవడానికి మీకు మార్గనిర్దేశం చేసే ప్రమోషన్లని పొందడం ద్వారా మీరు తదుపరి స్థాయికి చేరుకోవచ్చు. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే దశలో ఉన్నట్లయితే మీరు 2024 వరకు దానికి సంబంధించి విజయాన్ని అందుకోగలుగుతారు. మే 2024 నుండి బృహస్పతి చంద్రుని రాశికి సంబంధించి 8వ ఇంటికి వెళ్తుంది మరియు మీరు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్న కొత్త వ్యాపార సంస్థలు మే 2024 తర్వాత బృహస్పతి అనుకూలంగా లేనందున మీకు సహేతుకమైన లాభాల్ని అందించకపోవచ్చు. కానీ నోడల్ గ్రహం రాహువు 2024 సంవత్సరానికి 6వ ఇంట్లో మరియు కేతువు 12వ ఇంట్లో ఉంచుతారు మరియు ఈ నోడల్ గ్రహాల స్థానం 2024 సంవత్సరానికి అనుకూలంగా మారుతుంది. మీ కెరీర్లో మీకు మంచి అదృష్టాలు ఉండవచ్చు. 6వ ఇంట్లో రాహు సంచారం వల్ల విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే బృహస్పతి 8వ ఇంట్లో ఉన్నందున 2024 ఏప్రిల్ 2024 తర్వాత అత్యంత విజయవంతమైన సంవత్సరం కాకపోవచ్చు. మీరు ప్రారంభించాలనుకునే ఏదైనా కొత్త వ్యాపారాన్ని మీరు ఏప్రిల్ 2024 లోపు చేయవచ్చు మరియు బృహస్పతి 7వ ఇంట్లో ఉండడం వల్ల లాభదాయకంగా ఉండవచ్చు. ఇంకా 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శనిగ్రహం యొక్క తిరోగమన కదలికల కారణంగా మీరు పనిపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం మీ ఆర్థిక పురోగతికి అనుకూలంగా ఉండవచ్చు, ఎందుకంటే బృహస్పతి 7వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు చంద్రుని రాశికి సూచిస్తుంది. 5వ ఇంటి అధిపతిగా శని 5వ ఇంట్లో అనుకూలంగా ఉంచబడుతుంది మరియు ఇది మీకు అదృష్ట గ్రహం మరియు మీరు క్రమంగా డబ్బు సంపాదించవచ్చు. కానీ అదే సమయంలో మంచి డబ్బు సంపాదించడం మీకు సులభంగా సాధ్యమవుతుంది. ఇంకా మీరు కొత్త పెట్టుబడులకి సంబంధించి ప్రధాన నిర్ణయాలకి వెళ్ళాలనుకుంటే లేదా కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేయాలనుకుంటే బృహస్పతి మిమ్మల్ని 7వ ఇంట్లో ఉంచడం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నందున ఏప్రిల్ 2024 లోపు మీరు అలా చేయవచ్చు. మీరు సానుకూలంగా తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలు మే 2024 లోపు కార్యరూపం దాల్చవచ్చు. మే 2024 నుండి 2024 సంవత్సరం ద్వితీయార్థంలో బృహస్పతి 8వ ఇంటిని ఆక్రమించడం వల్ల మీకు ధన ప్రయోజనాల్లో మరిన్ని లాభాల కోసం మితమైన స్కోప్ ఇవ్వవచ్చు. కానీ 8వ ఇంటిలో ఉన్న 6వ ఇంటి అధిపతి అయిన బృహస్పతి మీకు వారసత్వం వంటి ఊహించని మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి అవకాశం ఇవ్వవచ్చు. మే 2024 లోపు మీకు మంచి మొత్తంలో అలాగే 8వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీకు విద్యా అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఏప్రిల్ 2024కి ముందు బృహస్పతి 7వ ఇంట్లో ఉంటాడు మరియు మీకు చదువుల కోసం మరియు తదుపరి విషయాలకి అనుకూలంగా ఉంటాడు. అధునాతన అధ్యయనాలు ఏప్రిల్ 2024 తర్వాత చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 8వ ఇంట్లో ఉంచబడుతుంది. ఇది మీ అధ్యయనాలకి సంబంధించి మీకు అనుకూలమైన ఫలితాల్ని ఇవ్వకపోవచ్చు మరియు మీరు కొన్ని అననుకూల ఫలితాల్ని ఎదుర్కొనేలా చేయవచ్చు. అధ్యయనాలకి సంబంధించి గ్రహం బుధుడు జనవరి 7, 2024 నుండి ఏప్రిల్ 8, 2024 వరకు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు మరియు పై కాలంలో మీరు చదువులో మంచి పురోగతిని సాధించి మరింత రాణించగల స్థితిలో ఉండవచ్చు. వార్షిక తులారాశి ఫలాలు 2024 ప్రకారం ఉన్నత వృత్తిపరమైన చదువులకి సంబంధించి ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇక మే 1, 2024 తర్వాత చంద్రుని సంబంధించి బృహస్పతి 8వ ఇంట్లో ఉంటాడు కాబట్టి తులారాశి స్థానికులు కుటుంబ జీవితం అంతగా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని కుటుంబ జీవిత అంచనాలు వెల్లడిస్తున్నాయి. మే 2024కి ముందు బృహస్పతి 7వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు
కుటుంబంలో ఆనందం మరియు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన కోసం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబంలో శుభకార్యాలని చూసేందుకు రవాణా కూడా అనుకూలంగా ఉండవచ్చు. వార్షిక తులారాశి ఫలాలు 2024ని అంచనా వేస్తుంది. మీరు సంబంధాలకు విలువనిచ్చే స్థితిలో ఉండవచ్చు మరియు తద్వారా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతని నెలకొల్పవచ్చు. ఏప్రిల్ 2024కి ముందు బృహస్పతి మీ చంద్రుని రాశిని బట్టి 7వ ఇంట్లో ఉంచబడడం వల్ల మీరు ఆనందించగలిగే శుభ సందర్భాలు ఉండవచ్చు మరియు మీకోసం కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందించవచ్చు. మీరు మే 2024లోపు కుటుంబంలోని అన్ని మంచి విషయాల్ని ఆస్వాదించే స్థితిలో ఉంటారు. 8వ ఇంట్లో బృహస్పతి యొక్క అననుకూల స్థానం కారణంగా మీరు మే 2024 తర్వాత కుటుంబ జీవితంలో ఆనందాన్ని కోల్పోవచ్చు. ఈ సంవత్సరంలో మీరు నివారించగలిగే అవాంఛిత వివాదాలు ఉండవచ్చు మరియు దానికోసం ఈ సమయంలో మరిన్ని సర్దుబాట్లు అవసరం. అలాగే బృహస్పతి 8వ ఇంట్లో ఉండడం వల్ల ప్రేమ మరియు వివాహం అంత బాగా ఉండకపోవచ్చు. 12వ ఇంట్లో ఉన్న కేతువు ప్రేమ మరియు వివాహంలో చీలికలు సృష్టించవచ్చు మరియు వివాహం వైవాహిక జీవితంలో సంతృప్తి లేకపోవడం. మీరు ప్రేమలో ఉన్నట్లయితే మీరు ప్రేమకు సంబంధించి ఆనందాన్ని చూసే స్థితిలో ఉండవచ్చు మరియు దాన్ని విజయవంతం చేయవచ్చు. 12వ ఇంట్లో కేతువు కొన్ని అవాంతరాలు సృష్టించవచ్చు. మీరు 2024 సంవత్సరంలో ప్రేమ మరియు వివాహానికి సంబంధించి మరింత నిరీక్షణని కలిగి ఉండవలసి రావచ్చు. ప్రేమ మరియు వివాహానికి సంబంధించి శుక్రగ్రహం జూన్ 12, 2024 నుండి ఆగస్టు 24, 2024 వరకు మీకు ప్రేమ మరియు వివాహానికి అనుకూలంగా ఉండవచ్చు. ముఖ్యంగా మే 2024కి ముందు మంచి ఆరోగ్యంతో ఉండవచ్చని సూచిస్తుంది, ఎందుకంటే చంద్రునికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు దీని కారణంగా చంద్రుని రాశి చూడడం వల్ల మీరు అధిక విశ్వాసంతో ఉండవచ్చు. శక్తి స్థాయి చంద్రుని గుర్తుకు సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ఇది మీ ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచడానికి మీ శక్తిని మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 6వ ఇంటిలో ఉంచిన నోడల్ గ్రహాలు రాహు మీకు విజయాన్ని సాధించడానికి మరియు మంచి ఆరోగ్య మార్గంలో మిమ్మల్ని స్థాపించడానికి మార్గనిర్దేశం చేయవచ్చు. మే 2024 తర్వాత బృహస్పతి 8వ స్థానంలో ఉండడం వల్ల మీ ఆరోగ్యం మధ్యస్థంగా మారవచ్చు మరియు దీని కారణంగా మీకు కంటి చికాకులు మరియు తలనొప్పి ఉండవచ్చు. మీరు ధ్యానం లేదా యోగాని కొనసాగించడం మరియు మిమ్మల్ని మీరు మరింత శక్తివంతం చేసుకోవడం కూడా చాలా అవసరం. అలాగే కేతువు యొక్క అననుకూల స్థానం కారణంగా మీరు ఎక్కువ మానసిక ఒత్తిడిని కలిగి ఉండవచ్చు మరియు దీనికోసం మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి ధ్యానాన్ని కొనసాగించడం చాలా అవసరం. 2024 సంవత్సరానికి 6వ ఇంట్లో శని స్థాపన వల్ల మీరు ఆరోగ్య సమస్యల్ని అధిగమించగలరు. ఇక 2024 సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే తులారాశి వారు రోజు దుర్గా చాలీసా పఠించండి. మంగళవారం నాడు కేతువుకి యాగహవనం చేయండి. ఈ పరిహారాల్ని గనక తులారాశి వారు చేసినట్లయితే 2024 సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ జీవితాన్ని పొందుతారు. ఇవి ఈ తులారాశి వారి యొక్క 2024 వార్షిక రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరేదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.